హలో వ్యూవర్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కుకీజీ. నేను మళ్ళీ దీపావళికి పిండి వంటలతో స్వీట్స్ చేసుకుంటాం కదా. దీపావళికి జనరల్గా స్వీట్స్ ఏంటంటే మనకి మన ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఉద్యోగరీత్యా లేదంటే వాళ్ళకి గ్రేడ్ రీత్యా ఏంటంటే బోనస్లు స్వీట్లు పట్టుకుని వస్తారు ప్రతి ఒక్కరికి. అంతా బాగుంది కానీ మనం దేవుడికి చేసుకుని పెట్టుకోవాలి కదా. అందులో భాగంగా మన ట్రెడిషనల్ వంటలో కొన్ని చూపెడతాను, 2-3. సో ఇవాళ 2 చెప్తాను. ఇవాళ స్వీటు, ఆంధ్ర స్పెషల్ అనమాట. పెసరపప్పుతో చేస్తాం స్వీటు, దాన్ని చంద్రకాంతలు అంటాము. అది ఎలా చేసుకోవాలి చూపెడదాము. ఫస్ట్ మా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా వీడియోని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చూడండి, ఫాలో అవ్వండి, నచ్చితే షేర్ చేయండి. అలాగే స్వీటు చంద్రకాంతలు చేస్తున్నాను కదా. చంద్రకాంతలతో పాటు కొంచెం సొజ్జి పులిహార అంటే రవ్వ పులిహార, బియ్యం రవ్వతో కొంచెం పులిహార చేస్తాను. అందరికీ తెలిసిందే అయినా కాంబినేషన్గా ఉంటుందని చేస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ మన చంద్రకాంతలకి ఏం కావాలో చూసుకుంటే, పెసరపప్పు నానబెట్టేసాను. 2-3 అవర్స్ ముందు నానబెట్టేస్తే నానిపోతుంది. అది ఎలా తీసుకున్నానంటే, ఇదిగో గ్లాసుడు పెసరపప్పుకి కొంచెం 1 స్పూన్ మాత్రమే బియ్యం కొంచెం వేసుకోవాలి. ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఓకే, ఇది నానబెట్టాను కాబట్టి వీటిని ఇప్పుడు నానబెట్టక్కర్లేదు, మీకు చూపెట్టడానికి తెచ్చాను. అసలు పప్పు తీసుకున్నాను అన్నాను కదా, ఈ గ్లాస్తోనే నీళ్ళు తీసుకుంటాను అన్నమాట. నీళ్ళు తీసుకుని ఫస్ట్ కొంచెం నెయ్యి వేద్దాం. ఒక్క స్పూన్ నెయ్యి వేస్తున్నాను. గ్లాస్తో నీళ్ళు వేస్తాను. ఇప్పుడు దీనికి ఈ గ్లాసుడు పప్పు తీసుకున్నాను కదా, గ్లాసుడు పప్పు, కొంచెం బియ్యము, కొంచెం కొబ్బరి, 1/2 గ్లాసు కొబ్బరి తీసుకున్నాను. ఎందుకంటే కొబ్బరి ఎక్కువ వేస్తే వేయించుతాం అనమాట. ఇది నూనెలో వేయించే వస్తువు కాబట్టి అడుక్కి అంటుకుపోతుంది. సో కొబ్బరి కొంచెం తీసుకున్నాను. పంచదార మాత్రం గ్లాసున్నర తీసుకున్నాను. అది ఇందులో వేసిద్దాం. గ్లాసున్నర. ఓకే, ఇది కొంచెం కరిగే లోపల ఇది మిక్సీ పట్టుకొచ్చేస్తాను. చూసారా, నీళ్ళు కొంచెం వేసాను ఇలా కనబడేటట్టు, అంటే పెద్దగా అవ్వాలి కదా, అందుకని. ఈ కప్పుడు రవ్వ తీసుకున్నాను. కప్పుడు రవ్వ ఎంత ఉంది? బియ్యం రవ్వ. దీంతో ఏంటంటే పులిహార చేస్తానన్నాను కదా, సుజ్జి పులిహార అంటారు దీన్ని, లేదంటే రవ్వ పులిహార అంటారు, పిండి పులిహార అంటారు, రకరకాలు అంటారు. దానికి ఏంటంటే నీళ్లు పెట్టుకున్నాను. అయితే ఇందులో కొంచెం ఏం చేద్దామంటే, గింజలు వేసుకుంటే బాగుంటుంది కదా పులిహారలో. నేను చూపెట్టాను కదా ఒకసారి వేసాను, ఏంటంటే పల్లీలు వేసాను. ఇప్పుడేమో చెన్నా వేస్తున్నాను. అయితే చెన్నా ఏంటంటే బియ్యం పులిహార అయితే చెన్నా ఉడికిపోతుంది. ఇది రవ్వ కదా, రవ్వ తొందరగా ఉడికిపోతుందని నేను కొంచెం చెన్నా ఉడకపెట్టేసుకున్నాను. ఉప్పేసుకున్నాను. ఇది మళ్ళీ వేసుకుందాము. ఇదేంటంటే మళ్ళీ వార్చేస్తాను కదా, అందుకని ఉప్పు పసుపు అన్నీ వేసుకుందాము. కొంచెం నూనె కూడా వేస్తాను. ఇది మరిగాక నూనె వేద్దాము. ఇప్పుడు ఇది పంచదార కరిగిపోయింది. ఎక్కువ ఇదక్కర్లేదు, అప్పుడే ఇంకా పాకం అక్కర్లేదు. పంచదార కరిగిపోయింది. కొంచెం యాలక పొడి చెప్పాను కదా. ఇది కొబ్బరి, 1/2 కప్పు కొబ్బరి తీసుకున్నాను. ఇందులో ఇలాగా గ్రైండర్ పెట్టేసుకున్నాను. కొంచెం ఇలా చిన్న బరక ఉంటుంది అనమాట, ఎక్కువ ఉండదు. కొంచెం నూనె వేసుకున్నాను. ఇందులో కూడా కొంచెం నూనె వేసాను. ఈ ముద్దని ఇందులో వేసి తిప్పేస్తాను. చూస్తున్నారా ఎలా ఉందో, ఏ కన్సిస్టెన్సీలో ఉన్నదో. నీళ్ళు ఎందుకు లెక్క వేసుకున్నాను తెలుసా? గ్లాస్ అంటే పిండి పచ్చి వాసన లేకుండా ఉడకాలి కదా, అందుకని. యాక్చువల్గా ఈ ముద్దని కూడా ఇంతకుముందు ఏం చేసేవారంటే కొలిచి అది ఎంత అయితే అంత పంచదార వేసుకునేవారు. అది జనరల్గా ఇంతే పడుతుందని మేము ఏంటంటే డైరెక్ట్గా స్టార్ట్ చేసేసాము. డైరెక్ట్గా ఓపెన్నారా దగ్గర అవుతుంది పెసరపప్పు ఉడికి. దీన్ని ఇంకా హల్వాలా చేసి అయిపోవాలన్నమాట. అది తొందరగా అయిపోతుంది. పిండి పెసర పిండి కదా.
అయిపోతుంది ఇది ఈజీగా. కొంచెం చేశాను కనుక చిన్న మట్ట వేసుకున్నాను. ఒక పంచ దగ్గర అయిపోయింది కదా, ఇది ఆపేస్తున్నాను. ఆపేసి దీని మీద వేసేస్తాను. కొంచెం చేత్తో ఇలా స్ప్రెడ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు స్ప్రెడ్ చేయకపోతే అవ్వదు, గట్టి పడిపోతుంది, బిళ్ళలు అయిపోతుంది. ఓకే, ఇలా స్ప్రెడ్ చేసాం కదా, దీన్ని ఒక 15 minutes వదిలేద్దాం. చల్లారి ఇది అవుతుంది. దీన్ని కట్ చేస్తాను ఇప్పుడు డైమండ్స్ లాగా. వేయడం కట్టుకుంటాం. ఓకే, మరిగిపోయాయి కదా నీళ్ళు. దీనిలో ఉప్పు, పసుపు, నూనె అన్నీ వేసేసాను. మరిగిపోయాయి. ఇప్పుడు రవ్వ వేసేస్తున్నాను. మనం ఏం చేద్దామంటే ఇది వార్చేద్దాం. వార్చేసుకుంటే రవ్వ పులిహారకి ఏంటంటే విడివిడిగా ఉంటుంది. దగ్గరగా ఉడకపెట్టుకోవచ్చు, కానీ ఉడకపెట్టుకుంటే ఏమవుతుందంటే మధ్యన ముద్దగా ఉంటుంది. అంటే యాక్చువల్గా డైమండ్స్ లాగా స్క్వేర్స్ లాగా కోసుకుంటారు. జస్ట్ చంద్రకాంతలు అన్నారు కదా, నేను చంద్రకాంతలాగా ఈ సైడ్స్ ముక్కలన్నీ తీసి ఇలా చేసి కొంచెం ఇలా చంద్రకాంతలాగా షేప్లా కట్ చేస్తాను. ఓకే, ఇది ముద్ద ఇలా ఉట్టినే కూడా తినేయచ్చండి, వేయించకుండా. కానీ వేయిద్దాం, మాడిపోతాం. ఇది రవ్వ ఉడికిపోయింది, దీన్ని తీసి వార్చేద్దాం. ఎక్కువైతే కన్నాల గిన్నెలో వార్చేసుకోవచ్చు, లేదంటే కొందరు గిన్నెకి ప్లేట్ అడ్డు పెట్టి వారుస్తారు కదా, అలా వచ్చినా ఓకే, అలా వార్చుకున్నా ఓకే. చూసారా, ఇవి స్క్వేర్ ముక్కలు, ఇవేమో చంద్రకాంతల్లాగే ఉన్నాయి. ఒక 15 minutes అయ్యేసరికి చక్కగా విడిపోతాయి ముక్కలు. దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేసి వేయించేసుకుందాం. మీరు ఏ గ్లాస్తో చేసినా నేను చేసిన కొలతలాగే చేసుకోండి. 1-1.5 వేసుకోండి. పావు చేశారనుకోండి, పావుకి పిడికడు బియ్యం వేసుకోండి. అవి వేయించుకోవాలి కదా, నూనె వేస్తున్నాను. దీనికి ఎక్కువ నూనె కూడా బాగుంటుంది, కొంచెం నూనె వేసాను. ఈ పక్క ఏంటంటే నువ్వులు, దీనిలోకి పులిహారలోకి నువ్వుల పొడి వేస్తున్నాను. నువ్వుల పొడికి నువ్వులు వేస్తున్నాను. ఏం చేసుకుందాం స్వీటు. తర్వాత
పులిహార దగ్గరికి వెళ్దాము. ఇలా ఇది వేయించుకుంటున్నాం. దగ్గర వేడెక్కింది, వేసేద్దాం. ఇది వేగడానికి చాలా టైం పడుతుంది. మనం ముందు కలిపామంటే అంటుకుపోతుంది. మెల్లిగా వేయించుకుందాం. చిట్టపట్లు ఆడుతున్నాయి, ఉడుకుతున్నాయి నువ్వుల పప్పు. ఆపేసి చల్లారాక మిక్సీ పెట్టేసి ఈ రంగులో వస్తాయి. ఇలా వేయించుకోవాలి. కొంచెం చల్లారితే, నూనె తీసి చల్లారితే అది ఏమవుతుందంటే గట్టి పడుతుంది అన్నమాట. ఇది కూడా వేసే సరే. పులిహోరలో పోపు కూడా వేసేసుకుందాము. యాజ్ యూజువల్గా గుప్పలు బాగా పల్లీలు, పిడికాయ శనగపప్పు. తింటే సాఫ్ట్ క్రిస్పీగా ఉండాలి. సైమల్టేనియస్గా మనం ఇక్కడ పులిహోరలో కూడా పోపు వేసేసుకుందాము. నేను అది ఇది ఎందుకు చూపెడుతున్నానంటే సైమల్టేనియస్గా టైమింగ్లో చేయడం ఎలాగని ఈజీ కాన్సెప్ట్ అది కదా. ఇప్పుడు ఇదొక ఐటమ్ అదొకటి ఐటమ్ అలా చూపెట్టచ్చు. కానీ ఏంటంటే రెండు కలిపి ఇప్పుడు వంటింట్లో ఉంటే మొత్తం అంత పని చేసుకుని గబగబా వెళ్ళిపోవాలి కదా. అందుకని ఆ టైమింగ్లో ఎలా చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను అటు ఇటు చేస్తున్నాను. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి ఫస్ట్ పూర్తిగా చూడండి ఏ ఐటెం కోసం మీరు చేసుకుంటున్నారో. అంటే మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ చూసారంటే మిస్ అయిపోతారు కొన్ని విషయాలు. వేసాను ఇందులో. ఇది వేగితే ఆవాలు చెట్టు అల్లం తురుముకున్నాను, ముక్కలు ఉత్తికున్నాను. పచ్చిమిరకాయలు, కరివేపాకు. ఓకే, ఇందులో పోసేద్దాం. నెక్స్ట్ ఇందాక వాట్ చేసాం కదా, ఉప్పు ఎంత వేసినా మరి కొంచెం ఉప్పు వేద్దాం. నిమ్మకాయలు కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసాను, రసం బాగా వస్తుంది. అంటే పచ్చగా ఉన్నాయి కదా. సో 2 స్పూన్లు నువ్వుల పొడి కూడా వేస్తున్నాను. ఇందాక వేయించాను కదా, మిక్సీ పెట్టేసుకుని చెత్త కలుపుదాం. ఇంకా ఇది బాగా చల్లారితే కాసేపు ఉంటే పొడి పొడి అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా వెంటనే కలిపేస్తున్నాను కదా, అలా ఉంది. చాలా బాగుంటుంది ఇది. పులిహోరలో నువ్వుల పొడి కానీ, ఆవ కానీ, లేదా అంటే మెంతి పొడి కానీ, లేకపోతే రాయలసీమ వాళ్ళు చేసుకునే పులిహోర పొడి కానీ ఏమి వేసుకున్నా ఎక్స్ట్రా రుచి వస్తుంది. ఏమీ వద్దనుకున్న వాళ్ళు ఉట్టి పోపు వేసుకు తిన్నా చాలా బాగుంటుంది. పులిహోర చంద్రకాంతలను జనరల్గా మనం వరలక్ష్మీవ్రతం నుంచి వరుసగా పులిహోరలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి దీపావళికి స్పెషల్గా ఈ మరినొక రవ్వ పులిహోర చేసుకుందాము. తర్వాత చంద్రకాంతలు మార్నింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా బాగుంటాయి, పిల్లలందరూ ఇష్టంగా తింటారు. ఓకే, ఈరోజు ఈ 2 ప్రసాదాలు చేశాను. నా వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.